బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడేళ్లుగా మూలన పడ్డ విశాఖ కిడ్నీ రాకెట్ గుట్టు లాకేందుకు స్వయంగా సిపి శంకర్ప్రత బాగ్జీ రంగంలోకి దిగారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ కేసును ఆయన సీరియస్ గా తీసుకున్నారు. తెర వెనుక ఉన్న పెద్దోళ్ల బండారం బయట పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కేసును దర్యాప్తు చేయడానికి డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిపై ఆరోపణలు ఉన్న గత ప్రభుత్వ హయాంలో పోలీసులు పట్టించుకోలేదని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం మారడంతో మూడేళ్ల తర్వాత బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కడంతో కేసు దుమ్ము దులిపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. న్యాయం చేయాలని ద్వారకానగర్ పిఎస్ లో బాధితులు వెంకట సత్యనారాయణ గోపి మళ్లీ ఫిర్యాదు చేశారు. 2021లో మూడేళ్ల క్రితం గోపి భార్య శారదా లక్ష్మికి అనారోగ్యం కారణంగా ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కిడ్నీ సమస్య అని చెప్పి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వాణి తన అసిస్టెంట్ అనిల్ ని కలవాలని సూచించారు. కిడ్నీ మార్పిడి చేయాలని 27 లక్షలు ఖర్చవుతుందని అనిల్ చెప్పారని బాధితులు తెలిపారు. తీరా దశల వారీగా 15 లక్షలు అనిల్ కి ఇస్తే అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని వాపోయారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని డాక్టర్ వాణి అనిల్ పై గోపి కేసు పెట్టారు. బాధితుడు ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ అంత చూసేందుకు స్పెషల్ టీం సిపి శంకర్ప్రత బాగ్జీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ వాణి అనిల్ ని విచారించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి, దాదాపు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కిడ్నాప్ రాకెట్ కేసు అనేది బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ప్రభుత్వం దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది అనుకోవచ్చు రాజు? విశాఖ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శంకర్ప్రత బాగ్జీ మొత్తం పాత కేసులు దుమ్ము దులిపే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కిడ్నీ రాకెట్ అనే కేసు దాదాపుగా 3 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసు. కానీ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏ విధమైనటువంటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక పట్టుబట్టే పనిలో విశాఖ సిపి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2021లో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో తన భార్యకు హెల్త్ బాగోకపోవడంతో తను చెకప్ చేయించడానికి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వెంకట సత్యనారాయణ గోపి అనే వ్యక్తి తన భార్య శారదా లక్ష్మిని ఇద్దరు హాస్పిటల్లో చూపించిన తర్వాత ఆ నెఫ్రాలజిస్టు డాక్టర్ శారద మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ కిడ్నీ మార్పిడి చేయాలి, తన అసిస్టెంట్ అనిల్ని కలవాలని సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనిల్ని కలిసిన తర్వాత కిడ్నీ మార్పిడి చేయడానికి మా దగ్గర మనుషులు ఉన్నారు, కిడ్నీ కూడా అందుబాటులో ఉంది, 27 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో ముందుగా దశల వారీగా 10 లక్షలు అయితే చెల్లించడం అయితే జరిగింది. 10 లక్షలు తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా కన్నెత్తి చూడకపోవడం, ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో సత్యనారాయణ గోపి తర్వాత తన భార్యను వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసుల చుట్టూ తిరుగుతున్న హాస్పిటల్లో ఉన్నటువంటి అనిల్ కానీ డాక్టర్ వాణిని కానీ హాస్పిటల్ యాజమాన్యాన్ని కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి రిప్లై రాకపోవడంతో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి న్యాయం జరగకపోవడంతో సత్యనారాయణ గోపి కొత్తగా సిపిగా బాధ్యతలు తీసుకున్నటువంటి శంకర్ప్రత బాగ్జీ కలవడం, ఆయన కలిసిన తర్వాత ఈ ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సిపి, ఎందుకంటే దీని వెనక పెద్ద వ్యక్తులు అయితే దాగి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది, వాళ్ళందరినీ బయటకు లాగాలి, అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు కావాలని డీసీపీ 1 లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ద్వారకా ఏసీపీ, అదేవిధంగా ద్వారకా సిఐ, ఒక ఎస్ఐ, 6 సిబ్బందితో మొత్తం 9 మందితో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ర్యాకెట్ని బయట పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు డాక్టర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం, అదేవిధంగా డాక్టర్ వాణి, డాక్టర్ వాణి అసిస్టెంట్ అనిల్, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచే మా స్పెషల్ టీము ఇన్వెస్టిగేషన్లో తొలి అడుగు వేసినటువంటి పరిస్థితి అయితే
ఉంది. అయితే ప్రస్తుతం ఈ కేసు పెట్టినటువంటి ముఖ్యంగా సత్యనారాయణ గోపికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయి అనే దాని మీద ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు హాస్పిటల్ యాజమాన్యానికి డబ్బులు ఇవ్వకుండా నేరుగా అనిల్ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనిల్ కూడా సత్యనారాయణ గోపికి చెప్తున్నది ఏంటంటే ఈ డబ్బులు ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు, మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే నేను మొత్తం డాక్టర్స్కి వివిధ డాక్టర్లకి ఈ డబ్బులన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లు కనుక డబ్బులు నాకు తిరిగి ఇస్తే నీకు రిటర్న్ ఇస్తాను, లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ ముందుకు వచ్చి గొడవ చేస్తే మాత్రం నిన్ను చంపడానికైనా వెనకడం, దీని వెనక చాలామంది పెద్ద మనుషులు ఉన్నారని బెదిరించినటువంటి నేపథ్యంలో సత్యనారాయణ గోపి వచ్చి ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం 9 మంది టీము పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ కిడ్నీ ర్యాకెట్ని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరగదోడే ప్రయత్నం అయితే ఉన్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఒకవేళ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళైనా, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వాణి, అదేవిధంగా అనిల్, వీళ్ళతో పాటు బయట వ్యక్తులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచే మొత్తం స్పెషల్ టీము 9 మంది అంటే డీసీపీ పర్యవేక్షణలో ఉన్నటువంటి మిగతా 8 మంది టీం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సిపి పక్కా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసుని తిరగదోడడంతో పాటుగా పూర్తి స్థాయి ఆధారాలు కావాలి, బాధితులకు న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దాని గురించి ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి ఇంత పెద్ద టీంని కూడా ఏర్పాటు చేయడం అనేది ఇప్పటివరకు చూసినటువంటి పరిస్థితి లేదు. ఒక డీసీపీని, ఒక ఏసీపీని, ఒక సిఐ, ఎస్ఐ 6 సిబ్బందిని నియమించి మరి ప్రత్యేక పర్యవేక్షణలో సిపి శంకపత్ర బాగ్జీ ఈ కేసుని డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కేసుకు సంబంధించి త్వరలో అంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా వెంకట సత్యనారాయణ గోపి ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా కేసును నమోదు చేసినటువంటి పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మరి ఎలాంటి ఆధారాలను బయటకు తీస్తారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి దీనిలో తప్పు ఎంతవరకు ఉన్నాయి, బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికీ సత్యనారాయణ గోపికి సంబంధించినటువంటి భార్య మాత్రమే బాధితురాలా, ఇంకెవరన్నా బాధితులు ఉన్నారా, ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి ఎవరెవరు ఎక్కడున్నా వాటన్నింటినీ బయటకు తీసి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని సిపి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ద్వారకా పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.